ఇప్పుడు నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? నీకంటే గొప్ప వ్యక్తిని నీకు పరిచయం చేద్దామని. ఎవరు సార్? నా పెద్దల్లుడు. అంటే మీకు ఇంకొక అమ్మాయి కూడా ఉందా? నమస్తే అండి. నాకిద్దరు కూతుళ్ళు. అల్లుడెక్కడ? పైనున్నట్టున్నారండి. అమ్మాయి, అల్లుడి గారిని తీసుకుని కిందకి రామ్మా. హీఈస్ మిస్టర్ కృష్ణ మనోహర్. మా పెద్దమ్మాయి హేమ, అల్లుడు బుచ్చిబాబు. హలో. హలో, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే. అవును, రాజమండ్రిలో ఆ రోజు రాత్రి. నాకు ఇప్పుడు పిచ్చ క్లారిటీ వచ్చింది. ఏంటి సార్? మీరు నిజంగా మొగుడు పెళ్ళాలి. అయితే మీరు ముందే కలిసారన్నమాట. నా కూతురు హేమ ఒక ఐఏఎస్ నో ఐపీఎస్ నో నాకు భర్తగా తీసుకురామని అడగలేదయ్యా. పరాయ ఆడదాన్ని కన్నెత్తి కూడా చూడని శ్రీరామచంద్రుని టైపు భర్త నాకు కావాలి డాడీ అని అడిగింది. ఓహో, అందుకే ఈయన సెలెక్ట్ చేస్తారనమాట. అదేంటోనండి, పరాయ ఆడదాంతో నా భర్తను ఊహించుకుంటేనే ఈయనైనా చంపేయాలనిపిస్తుంది, లేదా దాన్నైనా చంపేయాలనిపిస్తుంది. అవసరం రాకుండానే దీని అదృష్టం ఈయన దొరికాడు. అలాగా? పరాయి ఆడదాన్ని కన్నెత్తి చూడడు సరికదా, పొరపాటున చేయి తగిలినా 10 సార్లు స్నానం చేస్తాడు. నో డౌట్ ఈజ్ ఈక్వల్ టు శ్రీరామచంద్రుడు. అందుకే అల్లుడు, నీకు తగ్గకుండా ఉండేలా నా రెండో అల్లుడిని సెలెక్ట్ చేయాలనుకున్నాను. ఇదిగో ఇతన్ని సెలెక్ట్ చేశాను. నువ్వు నా మాట కాదనవనే నమ్మకంతో. ఇంటర్లుడు కాబోయే అల్లుడిని ఇంటర్వ్యూ చేస్తాడు. వెళదాం పదండి.